పేద ప్రజానికానికి కార్మిక లోకానికి నాయని నరసింహారెడ్డి ఎంతో సేవ చేశారని అన్నారు ఎమ్మెల్యే గోపాల్. అన్ని సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఇక బాగ్లింగంపల్లిలో డబుల్ బెడ్రూమ్లో భవన నిర్మాణం వద్ద నాయని నరసింహారెడ్డి 5వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన విగ్రహానికి ముఠా గోపాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేసీఆర్ నేతృత్వంలో సాగిన తెలంగాణ మహోద్యమంలో నాయని కీలక భూమిక పోషించారని కొనియాడారు. నాయని సేవలు త్యాగశీలత తరతరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని పేర్కొన్నారు. ఇక అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గల లంబడి తాండాలో మరి నాయని నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అతని నిర్మాణం పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. అతను మనకందరికి గుర్తు. మరి పేద ప్రజానికానికి ఎంతో మేలు చేసిన వ్యక్తి. ప్రత్యేకించి కార్మిక లోకానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను వాళ్ళ డ్యూటీలను పర్మనెంట్ చేసేసి వాళ్ళకి ఎంతగానో మేలు చేసినట్టు తెలుస్తున్నాను. ముషాబాద్లో కూడా చాలామంది పేద ప్రజానికానికి చాలా మేలు చేసి పట్టాలు ఇప్పించి వాళ్ళ గురించి ఉద్యోగాలు కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల గురించి కానీ ఎప్పటికప్పుడు తెలుసుకొని వాళ్ళకి మేలు చేసిన వ్యక్తి నరసింహారెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా మనం మాట్లాడుకోవడం జరుగుతున్నది. ఇప్పటికీ నరసింహారెడ్డి గారిని ముషాబాద్ కాన్స్టిట్యూన్సీ తలుచుకుంటూనే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన ఆశయాలకు అనుగుణంగా పార్టీకి పనిచేయాలని, టీఆర్ఎస్ పార్టీకి 4 స్తంభాలు ఒక స్తంభంలాగా పండి మరి కేసీఆర్ గారికి అండగా ఉండి కూడా మరి మన టీఆర్ఎస్ పార్టీ తొలి దశ మరి మలి దశ తెలంగాణలో కూడా మరి నాయని నరసింహారెడ్డి గారి పాత్ర కీలకమైంది. మరి అట్లనే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి కూడా మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి వెన్నంటూ ఉంటూ మరి తెలంగాణ ఉద్యమంలో తనకంటూ తన శైలిలో మరి ఉద్యమంలో ఆయన అడుగులేశారు.